భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్లో సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో టెహరాన్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసం కాగా 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. 1326 మంది గాయపడినట్లు వివరించాయి. మృతుల్లో 239 మంది టెహరాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధం తీవ్రమైన వేళ వేల సంఖ్యలో ప్రజలు టెహరాన్ను విడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తోంది. ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ప్రధాని టెల్-అవీవ్లో పేలుళ్లు జరగ్గా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అటు ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, కానీ ఇప్పట్లో ఆయన్ను చంపే ఆలోచన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురైన ఖమేనీ యుద్ధం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను పోస్టుకు జత చేశారు. తర్వాత కాసేపటికే మరో పోస్ట్ చేసిన ఖమేనీ బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరిపై దయ చూపేది లేదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు ఉండాలని G7 నేతలకు సూచించారు. కెనడాలో జరిగిన G7 అవుట్ రీచ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని తేల్చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడి భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువన్న ఆయన ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని స్పష్టం చేశారు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతు ఇస్తున్నాయని ఆక్షేపించారు. ఈ మేరకు G7 సదస్సులో ప్రధాని చేసిన ప్రసంగం వివరాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో దెబ్బతిన్న సంబంధాల్ని తిరిగి పునరుద్ధరించే దిశలో భారత్, కెనడా అడుగులు వేస్తున్నాయి. G7 సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ట్రూడో స్థానంలో ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకానికి భారత్, కెనడా అంగీకరించాయి. వీలైనంత త్వరగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. భారత్, కెనడా మధ్య వాణిజ్యం, ప్రజా సంబంధాలు, అనుసంధానతకు సంబంధించిన రంగాల్లో సీనియర్ స్థాయి, కార్యనిర్వాహక స్థాయి యంత్రాంగాలతో తగిన సమయంలో చర్చలు జరపాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. శుద్ధ ఇంధనం, డిజిటల్ మౌలిక వస్తువులు, కృత్రిమ మేధ, ఆహార భద్రత, క్రిటికల్ మినరల్స్, సప్లై చైన్ రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొనడం భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం, క్రియాశీలత, భారతదేశపు నాయకత్వ పాత్రకు ప్రతిబింబమని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అన్నారు. కెనడాతో సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చెప్పారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్, పాక్ మధ్య సైనిక సంఘర్షణ తానే ఆపేశారని ట్రంప్ పదే పదే చెబుతున్న వేళ ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై నేరుగా ఆయనకే మోదీ స్పష్టత ఇచ్చారు. G7 భేటీ నుంచి అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ తర్వాత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఇరువురి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు వేర్వేరు అంశాలు చర్చకు వచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాత మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ భారత్కు సంఘీభావం ప్రకటించగా నేరుగా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఈ చర్చల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు పెంచకుండా తీవ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేసిన తీరును మోదీ వివరించారు. పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ఈ సందర్భంగా మోదీ ట్రంప్నకు స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇప్పుడు ఎప్పుడు ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని మోదీ స్పష్టంగా చెప్పారని చెప్పారు. త్వరలోనే ద్వైపాక్షికంగా సమావేశం కావాలని ఫోన్ చర్చలు ఇరువురు నిర్ణయించినట్లు చెప్పారు. భారత్లో జరిగే క్వాడ్ తదుపరి భేటీ కోసం ట్రంప్నకు మోదీ ఆహ్వానించగా ఆయన అంగీకరించారని, భారత పర్యటనపై ఉత్సుకతతో ఉన్నారని ట్రంప్ చెప్పినట్లు మిశ్రీ వెల్లడించారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఏం మాట్లాడారో ప్రధాని మోదీ వివరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ సైనికాధిపతి అసీం మునీర్కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వటం భారత దౌత్య వ్యూహానికి పెద్ద దెబ్బ అని విమర్శించింది. పహల్గాం దాడికి ముందు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన మునీర్కు ట్రంప్ ఆతిథ్యంపై భారత అసంతృప్తిని ఫోన్ సంభాషణలో మోదీ చెప్పి ఉండాల్సిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత రివ్యూ కమిటీ ఏర్పాటు చేసినట్లే పహల్గాంపై కూడా రివ్యూ కమిటీ ఏర్పాటు చేయాలని జయరాం రమేష్ కేంద్రానికి సూచించారు. కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీకి ప్రస్తుత విదేశాంగ మంత్రి జైశంకర్ తండ్రి కె సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వాహన ఫాస్టాగ్ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది మొత్తం జాతీయ రహదారులపై 200 ట్రిప్పుల వరకు తిరిగే వెసులుబాటు కల్పించనుంది. ఏడాదికి 3,000 రూపాయలతో ఫాస్టాగ్ ను రీఛార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తున్నట్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రకటన పెట్టారు. 3,000 రూపాయల రీఛార్జితో దేశంలోని అన్ని జాతీయ రహదారులపై 200 ట్రిప్పులు తిరగొచ్చని గడ్కరీ తన పోస్టులో తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ పథకం వాణిజ్యేతర వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. వాణిజ్య వాహనాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రీఛార్జ్ చేసుకునేందుకు త్వరలోనే రాజమార్గ్ యాత్ర యాప్, NHAI వెబ్సైట్లలో లింకును అందుబాటులోకి తెస్తామని గడ్కరీ తన పోస్టులో తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో నూతన ఆవిష్కరణలు, విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతోందని సీఎం అన్నారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే మనం క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు. డిజిటల్ భద్రత గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ లక్ష్యమని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యుత్ విధానాలు అమలు చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కరెంట్ను రెట్టింపు స్థాయికి తీసుకువెళ్లడానికి పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఖమ్మంలో TGNPDCLకు చెందిన విద్యుత్ అంబులెన్స్లను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. విద్యుత్ సిబ్బందికి సాంకేతిక రక్షణ పరికరాల్ని అందజేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందనే అంశంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందనే అంశంపై చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అనే అంశంపై నేతలతో సమాలోచనలు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు, రంగారెడ్డి పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అంశంపై చర్చించనున్నారు. కేసీఆర్ భేటీ తర్వాత ప్రాజెక్టులపై బీఆర్ఎస్ కార్యాచరణ ఖరారు చేయనుంది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సమీక్ష నిర్వహించిన సీఎం పంట ఉత్పత్తుల్ని వాణిజ్య కోణంలోనే చూడాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. పంట వివరాలు పర్యవేక్షణకు సాంకేతికత వినియోగించాలని సూచించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలన్నారు. ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని వెల్లడించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్, తన భర్త ఫోన్, తన దగ్గరి వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారని చెప్పారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఆడియో ఒకటి తనకు వినిపించారని వెల్లడించారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్రం సహకారం కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. అమిత్ షాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏపీలో పరిస్థితులను అమిత్ షాకు వివరించిన లోకేష్ ఏపీలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని లోకేష్ ఇవ్వగా సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపినందుకు లోకేష్ ను అమిత్ షా అభినందించారు. అంతకుముందు లోకేష్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసి యువగళం పుస్తకాన్ని అందించారు. పాదయాత్రపై లోకేష్ ను అభినందించిన ధన్ఖడ్ ప్రజల్లో చైతన్యం నింపినందుకు ప్రశంసించారు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని దేవీపట్నం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లి మండలం కొండమద్దుల వద్ద నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరగ్గా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజుల రవి అలియాస్ ఉదయ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ, ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మృతి చెందారు. ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు యుద్ధవ్యూహ కమిటీ సారథి అగ్రనేత చలపతిరావు భార్య అరుణ అని పోలీసులు తెలిపారు. 2018లో డుమ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద జరిగిన నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు ప్రణాళిక రూపొందించి అమలు చేయడంలో అరుణ కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన 2 ప్రాణాలు తీసింది. జగన్ రెడ్డి కాన్వాయ్తో వెళుతున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోతే సత్తెనపల్లి వద్ద జగన్ ర్యాలీలో జనం ఒత్తిడితో సొమ్మసిల్లి మరొకరు చనిపోయారు. గుంటూరు శివార్లోని లాల్పురం వద్ద జగన్ను చూసేందుకు వెళ్లిన సింగయ్య జగన్ కాన్వాయ్తో వెళుతున్న ప్రైవేటు వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ నేతలు సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా రోడ్డు పక్కకు లాగేసి వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 వాహనాలు సింగయ్యను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా వైసీపీ నేతల అత్యుత్సాహంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చివరకు నల్లపాడు పోలీసులు జోక్యం చేసుకుని అంబులెన్స్ కు మార్గం ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేసరికి లింగయ్య ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తేల్చారు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువకుడు జనం ఒత్తిడి కారణంగా సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు పోయినట్టు వైద్యులు చెప్పారు. జగన్ స్వార్థ రాజకీయానికి ఓ నిండు ప్రాణం బలైందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ఢీకొన్న వెంటనే వాహనం ఆపి ఆసుపత్రికి తీసుకెళ్తే సింగయ్య ప్రాణం నిలబడేదని అన్నారు. కాన్వాయ్ వాహనం ఓ వృద్ధుణ్ణి ఢీకొంటే కనీసం ఆపి ఆసుపత్రికి తరలించకపోవడం అహంకారం కాదా అని మంత్రి ప్రశ్నించారు. జగన్వి మోసపూరిత పరామర్శలు, మోసపూరిత వాగ్దానాలు, అతని పార్టీయే ఓ మోసపూరిత పార్టీ అని దుయ్యబట్టారు. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకునేందుకు జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దాటని జగన్ కు ఇప్పుడు పరామర్శలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. చైనాలోని చాంకింగ్లో 11,787 డ్రోన్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఆకాశ హార్మ్యాలు, పుష్పాల ఆకారాలలో డ్రోన్ల ప్రదర్శన కన్నుల విందుగా సాగింది. క్రీడలపై ఆసక్తి చూపేలా భవనాలపై పరుగు పందెం వంటివి డ్రోన్ల లైట్లతో నిర్వహించిన తీరు మంత్రముగ్ధుల్ని చేస్తోంది.